హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పొలం వెళ్ళాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఈరోజు మేము పొలంలో పిండి వేస్తున్నాము. పిండి అంటే ఇదేనండి. ఇది వేసి నీళ్లు పెట్టాలి పొలానికి. కానీ ఈరోజు వానదేవుడు కరుణించాడు. మనం నీళ్లు పెట్టే పని అవసరం లేకుండా వర్షం పడుతుంది. ఇంక పిండి వేసుకుంటున్నాం. పిండి అంటే డైఅమోనియం ఫాస్ఫేట్ యూరియా వేస్తామండి. మనకి ఆహారం ఎలాగో వాటికి కూడా ఇది ఆహారం అండి. చెట్లు చుట్టూ ఇలా వేయాలి, వేసి నీరు పెట్టాలి. కానీ ఈరోజు నీరు పెట్టాల్సిన అవసరం లేదు. సంవత్సరానికి 2 సార్లు వేస్తారండి. ఇంకోటి జనవరిలో వేస్తాము. పిండి ఇలా చెట్టు చుట్టూ వేస్తారండి. మా బాబాయ్ వెళ్ళి పిండి వేస్తున్నారు. మా డాడీ ఏమో కాయలు కోసే పనిలో బిజీగా ఉన్నారు. ఇలా కలుపు మొక్కలు కూడా తీసేసుకుంటూ పని చేసుకుంటూ ఉంటారు. నైట్ కురిసిన వర్షానికి గాలి కరిసి చెట్టు పడిపోయిందండి. ఇది మా చేలో బొప్పాయి చెట్టు. అలాగే పెద్దదైపోయింది. కాయలు కూడా కాసింది. కాయలు ఇంకా పండలేదండి. ఇది ఇంకొక అరటి చెట్టు చిన్నది. ఇదేమో కాపు అయిపోయిన నిమ్మ చెట్టు అండి. మళ్ళీ పూత వచ్చి కాయలు కాయాలి. దానికి కొంచెం టైం పట్టిద్ది. మొన్న మామిడి వాళ్ళని చూపించా కదండి, అవి వర్షానికి మొక్కలు వచ్చాయి. ఈ మొక్కలు ఇవే పెద్దవి అయ్యాయి. పొట్లకాయలు కూడా పెద్దవి అయ్యాయండి. కోసేద్దాం వాటిని. వీటిని పిసికి పొట్లకాయలు అంటారండి. ఇవి నాటుకాయలు అంటారు. ఇదేమో చిక్కుడు చెట్టు, 20 రోజులు అవుతుంది. ఇవేమో బీరకాయలు. మొన్న 10 రోజులు వర్షం పడేసరికి పొలానికి రాలేదు మేము. కాయ మాత్రం ఒకటి కాసింది. ఉంటాయో లేదో చూడాలి. కొత్తవి మాత్రం నాటాలి. ఇది చక్కెరకేళి అండి. జ్యూస్కి మాత్రం ఇదే వాడేది. ఒక నెలన్నరలో వచ్చేసిద్ది. ఇది ములక చెట్టు. ఇవి ములక్కాయలు, నాటుకాయలు అండి. మార్కెట్లో దొరికేయం హైబ్రిడ్ కాయలు. ఈ ములగ పువ్వులు చూడండి ఎలా ఉండే, అచ్చం పున్నాగ పువ్వులా చాలా బాగున్నాయి. ఇవి కర్పూరాల అరటి అండి. అంటే మనం నార్మల్గా తినే అరటి. ఇవి శ్రావణ మాసంలో ఎక్కువగా వాడుతుంటారు. ఇది మా పొలం పక్కనే ఉండే పంట కాలువ అండి. అంతకుముందు మేము బట్టలు ఉతికేవాళ్ళం దీంట్లో. ఇప్పుడు ఉతకట్లేదు ఎవరు. ఇది వరి చేలకు, మొక్కజొన్న చేలకు పంట కాలువ అండి. అందరికీ షెడ్లు ఉండవు కాబట్టి ఈ కాలువ ద్వారానే అందుతుంది. అలాగే నేను మధ్యాహ్నం లంచ్కి కోడిగుడ్డు ఉల్లిపాయ కర్రీ చేశాను. బెండకాయ ఎగ్గు పులుసు చేశాను. బెండకాయ కూడా బెల్లం వేసి కొంచెం చేశానండి. మా చిన్న తమ్ముడికి ఇష్టం అది. నేను సోని బయటికి వెళ్ళాము. నేను పులకాను, తనేమో ఎగ్ నూడిల్స్ తిన్నాడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.